స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గిరి ప్రదర్శన వెళ్తున్నాం. ఇది వచ్చేసి 14 కిలోమీటర్లు. జరగండి ఉంది. నాయనా ఎక్స్పీరియన్స్ చెప్పాను కొద్దిగా. ఏం చెప్పలేవు నువ్వు. నెక్స్ట్ సెషన్లో చెప్తాము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. శ్రీరామలింగం నెక్స్ట్ ఏం లింగం అన్నయ్య? యమలింగం. నెక్స్ట్ బోర్డు చూడాలి మనకి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. బోర్డు చూడాలి. ఏమన్నా అట్లా పోదామా? పోదామా? తెలుసుకో. ఫోటోలు మరియు వీడియోలు తీయరాదు. సరే, ఆ మాట విన్న ఉందాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సరే బాయ్. దిస్ ఇస్ వరుణలింగం. ఏదన్నా మళ్ళీ ఒకసారి చెప్పు. ఇట్లాంటి గిరి ప్రదక్షిణలు, చాలా దూరం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇక అట్లా కంఫర్టబుల్గా లొంగి తీసుకోవాలి. కంఫర్టబుల్ లొంగి ఉంటే ఫ్రీగా నడవడానికి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మన గమ్యానికి దబ్బున చేరుకుంటాం. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు
నవీన్ చూడండి పాయింట్ వేసుకుని ఎలా ఎంత ఇబ్బంది పడుతుండో, చాలా ఇబ్బందిగా నడుస్తుండే. ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా నడిచాడు, ఇప్పుడేమో ఇలా నడుస్తున్నాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? స్పందన చెప్పానా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎక్కడో మండుతున్నట్టుంది. గబ్బర్ సార్ ఏంటి సార్ అది? మావానికి ఎన్నో మండుతున్నట్టుంది. అదేంటిది? వాయులింగం. సార్ ఏంటి సార్ అది? జస్ట్ వి అరైవ్డ్ వాయులింగం. మార్న్ ఎక్స్ప్రెషన్ మరీ ఘోరంగా ఉంది, అని కాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇంకా చాలా ఘోరంగా ఉన్నాయి. నడుస్తుంది. మావాడు షర్ట్ బటన్ పెట్టుకున్నాడు. అరే పాట పాడరా. సుబ్బిని సుద్దపు. సార్ ఏంటి సార్ అది? నీకు అర్థమవుతుందా? సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. అది ఆడు, మనం కాదు. ఇప్పుడే ఒకటి వచ్చింది, వాయులింగం. కొట్టేస్తారా నా వీడియో చేస్తాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బాగానే వస్తుంది. అయినా ఒకసారి చూడు, ఆడు వెళ్ళిపోయిండు, వీడు ఇన్నా ఉన్నాడు. ఇది మా కథ. చాలా కష్టం బ్రో. సార్ ఏంటి సార్ అది? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడుకుంది. అన్నా ఎట్రా అన్న, ఈడు వీడియోకి ఎక్కువ రియాక్ట్ అవుతాడు. చెప్పానా ఎనర్జీ లేదు. ఏం చెప్పావురా? నెక్స్ట్ టైం చూసుకుందాం. మనోడు దా లే ఇంకొకటి ఉంది. దా వన్ మోర్ ఇస్ దేర్. ఇట్స్ ఫైనల్. ఏమంటావునా? ఏ చూడు, 4 kilometers. పోవాల్సిందే కదా, పోతాం పక్క. ఏంటిది? ఫైనలీ లాస్ట్ వన్. ఫైనల్లీ వచ్చేసినాం. ముఖము అది ముఖం ఇలా వెళ్ళిపోం మరి, అయిపోతుంది. ఏడు టికెట్స్ తీసుకొని ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. గోపురం దాని ఒక గోపురం అది లోపల స్వామివారి దగ్గర లోపల ఇచ్చిన
అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః.